శ్రీకాకుళం జిల్లాలో పెద్ద పులి మృతి కలకలం రేపుతోంది. రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలో నల్లమల్ల అటవీ ప్రాంతంలో పులి మృతదేహం లభ్యమవడంతో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పులి 4 కాళ్లు కనిపించకపోవడంతో అనుమానాలకు తావిస్తోంది. వేటగాళ్ల పనా లేక సహజ మరణమా అనే అన్ని కోణాల్లో పోలీసులు అటవీ శాఖ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. 10 రోజుల క్రితం పులి చనిపోయిందని భావిస్తున్నారు. పెద్ద పులి మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఘటనపైన సమగ్ర విచారణ జరపాలని ఎన్ఎస్టీఆర్ డైరెక్టర్ను ఆదేశించారు. పులుల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, అటవీ ప్రాంతాల్లో పాట్రోలింగ్ నిఘాను మరింత పెంచాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇక పులి మరణానికి అసలు కారణం పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టం కానుంది. అక్కడ పులికి సంబంధించి 4 కాళ్ళు కనిపించట్లేదు. అంటే ఇది ఖచ్చితంగా వేటగాళ్ళు చేశారా లేకపోతే పులి చనిపోయిన తర్వాత ఎవరైనా? ఎందుకంటే మార్కెట్ లో కూడా పులి గోర్లకు సంబంధించి డిమాండ్ ఎక్కువగా కనిపిస్తుంది. దానికోసం ఎవరైనా దాని గురించి ఏదైనా చేశారనేది ఈ మధ్య కాలంలో అటు ఏనుగులకు సంబంధించి కావచ్చు, పర్యావరణానికి సంబంధించి కావచ్చు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా ఉంటున్నారు. సో దీనికి సంబంధించి కూడా దర్యాప్తు వేగవంతం చేయాలని చెప్తున్నారు. ఇక మోర్ అప్డేట్స్ తెలుసుకునేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. ఇక్కడ శ్రీనివాస్, అసలు ఇక్కడ ఏం జరిగింది? పులి ఎలా చనిపోయింది? చనిపోయిన పులికి 4 కాళ్ళు కనిపించడం లేదు అంటున్నారు అధికారులు. డీటెయిల్స్ ఏంటి? విజయ్, ఇక్కడ కానీ గమనించినట్లయితే ఇక్కడ మనం మార్కాపురం జిల్లా రాచర్ల ఫారెస్ట్ లో ఉన్నటువంటి జేపీ చెరువు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ చూసినట్లయితే పులి ఏ విధంగా చనిపోయింది అనే దానిపైన పోస్ట్ మార్టం నివేదిక అయితే రావాల్సి ఉంది. ఒకవైపు ఫారెస్ట్ అధికారులు కరెంటు షాక్ వల్ల చనిపోయి ఉండొచ్చు, లేదా విషాహారం తిని చనిపోయి ఉండొచ్చు అని అయితే ప్రాథమిక అంచనా వేస్తున్నారు. అయితే అదే సమయంలో పులికి సంబంధించినటువంటి 4 కాళ్ళు ముస్తవటం మాత్రం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే దీనిపైన ఇప్పటికే డిప్యూటీ సీఎం కూడా స్పందించడంతో అటవీ శాఖ అధికారులతో పాటు జిల్లా ఎస్పీ కూడా ఆదేశాలు రావడంతో పోలీసులు కూడా రంగంలోకి దిగారు. అటవీ శాఖ అధికారులు, పోలీసులు బృందాలుగా విడిపోయి ఇప్పటికే ఆ గూడెంలు, అదేవిధంగా అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలలో చనిపోయినట్లుగా అధికారులు చెప్తున్నారు. మరి అసలు ఎలా తెలిసింది? ఎవరు చూశారు మొదట? ఇక్కడ కానీ గమనించినట్లయితే ఇది లోపల డీప్ ఫారెస్ట్ లో ఉండేటువంటి ఒక ప్రాంతము. ఇక్కడ సమీప గ్రామాల్లో ఉండేటువంటి ఈ గూడెల్లో ఉండేటువంటి చెంచులు కావచ్చు, లేదా మరి కొంతమంది వేటే జీవనాధారంగా బతికేటువంటి వారు కూడా ఉంటారు. అయితే దీని ఫారెస్ట్ అధికారులు నిన్న గమనించడం జరిగింది. ఇది గడిచి సుమారు 15 రోజులు కావస్తున్నా కూడా ఫారెస్ట్ అధికారుల దృష్టికి రాకపోవడం కొంత లోపంగా ఉందని చెప్పి కూడా ఇప్పటికే డిప్యూటీ సీఎం దానిపై సీరియస్ కావడం కూడా జరిగింది. అయితే ఇళ్ళని వెతికేటువంటి క్రమంలో చాలా ఇళ్లలో కూడా ఈ వేటకు ఉపయోగించేటువంటి నైలాన్ థ్రెడ్స్ తో పాటు వలలు, అదేవిధంగా కొన్ని కరెంటు వైర్లు కూడా ఉండటం అయితే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే ఇప్పటికీ ఫారెస్ట్ అధికారులు, పోలీసులు బృందాలుగా విడిపోయి 4 అనుమానిత వ్యక్తులను మాత్రం అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో ఉంచి విచారణ చేస్తూ ఉన్నారు. సో మొత్తంగా పులి చనిపోవడము, దాని 4 కాళ్ళు అక్కడ లేకపోవడం అనేది కొంత అనుమానాలు కలిగిస్తా ఉంది. బట్ ఎటకేలకు దాని పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తేనే అసలు ఏం జరిగింది అనేది కూడా బయటపడేటువంటి అవకాశం.